హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది బ్లాగ్ అనేది. ఇంక ఇక్కడ ఉదయాన్నే బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా బయట పెట్టే ఉంటాయి కదా, అంటే ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, ఈరోజు ఏం వాడాలి అని చెప్పి అలా ఉదయాన్నే మార్నింగ్ ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి మనము చెక్ చేసుకోకపోతే మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇంకా అది మర్చిపోయినప్పుడు దాన్ని అలాగా వదిలేసి వేరే ఐటమ్ అయితే చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఉదయాన్నే ఒకసారి ఫ్రిడ్జ్ని అయితే చెక్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి చేయాల్సినవన్నీ కూడా బయట పెట్టేస్తాను అనమాట మార్నింగే. ఇంక ఇక్కడ మనం ఏదైనా సరే గ్యాస్ మీద పెట్టే వస్తువుని బట్టి మంట అనేది పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి తొందరగా వేడెక్కుతాయని చెప్పి చిన్న గిన్నె పెట్టి ఎక్కువ మంట పెట్టేస్తాం కదా, అలాంటప్పుడు అదంతా చుట్టూ ఉండే మంట ఆ గిన్నెకి తగలకుండా గాల్లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత గిన్నెకి అంత మంట అయితే పెట్టుకుంటే మనం గ్యాస్ని అయితే సేవ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఉదయాన్నే రోజు నేనైతే ఇంకా ఆంజనేయ దండకం పెట్టుకొని ఇంకా కషాయం కానీ హాట్ వాటర్ కానీ ఇవైతే తాగుతాం అనమాట. మనం ఒక్కరోజు ఒక 5 సాంగ్స్ విన్నాం అనుకోండి, నెక్స్ట్ డే ఫస్ట్ సాంగ్ పెట్టామంటే దాని వెంట మిగిలిన 4 సాంగ్స్ వస్తాయి అన్నమాట. ప్రతిరోజు మనము అక్కడికి వెళ్ళి మనకు నచ్చిన సాంగ్ని ప్లే చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అలాగా నేనైతే ఒక 5 సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్న దేవుడి పాటలు, అవైతే ఇంకా వస్తూ ఉంటాయి. ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేస్తాను అనమాట. ఇంక ఈరోజు సండే అనమాట. ఇంకా సండే కాబట్టి లంచ్ మరలా చేసేయచ్చు. ఇంకా అందుకనేసి హాలు బెడ్రూమ్ అవన్నీ కూడా నీట్గా సర్దేస్తున్నా. ఇంకా కొన్ని ఐరన్ చేసే బట్టలు అయితే ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. ఇంకా వాటిని తీసి పక్కన పెట్టేశాను అనమాట. అవి మా హస్బెండ్ అయితే ఇంకా ఐరన్ చేసేసుకుంటారు. ఈరోజు హాలిడే కదా అందుకనేసి. ఇంకా హాలు బెడ్రూము కిచెను అంతా కూడా నీట్గా చేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకుంటున్నా. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ 10 days నాదనమాట. అంటే మేము ఇంట్లో 4 members ఉంటాం కదా, అంటే 4 పోర్షన్లు, ఒక్కొక్కరు ఒక్కొక్క వారం అనమాట. అలాగా ఈ వీక్ అంతా కూడా నేను వేయాలి. రోడ్డు సరిగా లేదనమాట ముగ్గు వేయడానికి, అందుకని ఇంకా ర్యాంప్ మీదే వేసేస్తూ ఉంటాము, చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా. ఇంకా నిన్న కొబ్బరికాయ అయితే కొట్టాం కదా, కొద్దిగా లేతగా ఉంది. ఎండుదనుకోండి ఇలా తీకపోయినా పర్లేదు, ఆ కొబ్బరి చిప్పలు అలా పెట్టేస్తే అంటే ఎండిపోయినట్టు వచ్చేస్తాయి. అవే లేతవి అనుకోండి అంతగా ఉండదు అనమాట. అందుకని ఇలా కట్ చేసి ఇంకా తొందరగా వాడేసుకుంటాము. ఇంకా ఈరోజు ఏంటంటే పన్నీర్ అయితే ఉంది, ఇంతకుముందు తెచ్చింది, చాలా డేస్ అయిపోయింది అనమాట. 2 ప్యాకెట్లు అలా తెచ్చాము, ఒకటి అయిపోయింది, ఒకటి అలాగే ఉంది. ఇంకా టైం కూడా అయిపోతుంది. ఇంకా అందుకని ఈరోజు ఉదయాన్నే ఎలాగో హాలిడేనే కాబట్టి నిదానంగా టిఫిన్ చేయొచ్చు అని ఈరోజు కర్రీ అలాగే చపాతీ అయితే చేస్తున్నా. నేనైతే మామూలుగా ఉదయం పూట చపాతీ కానీ పూరి కానీ అసలు చేయమన్నమాట. ఇంకా కానీ తప్పదు కదా, సరుకులన్నీ అయిపోవచ్చాయన్నమాట. ఇంకా మిగిలినవి కూడా కంప్లీట్ చేసేస్తే ఉన్నవన్నీ కూడా ఆ తర్వాత అన్నీ మరలా ఒకేసారి తెచ్చుకోవచ్చు అని చెప్పి ఇంకా చపాతీ పిండి కూడా ఇదే లాస్ట్ ప్యాకెట్, ఇంకా దాన్ని యూజ్ చేయడానికి ఇంకా ఈ విధంగా చేసేస్తున్నా. ఈరోజు మొత్తం కూడా చేసేవన్నీ కూడా ఉన్న సరుకులు అయిపోగొట్టడానికి వీలుగా అయితే చేసిన వంటలు అనమాట ఇవి. ఈరోజు అన్నీ కూడా అవునంగా మరలా మనం తెచ్చిపెట్టేసుకున్నాం అనుకోండి, ఆ కొత్త వాటి మీదకి పోతాయి కానీ ఇవి పక్కన అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇంకా అందుకనేసి నేను ఫస్ట్ ఉన్న వస్తువులన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కొత్తవి తెచ్చుకుందాంలే నెక్స్ట్ మంత్ అని చెప్పి ఇంకా వీటన్నిటిని కూడా అయిపోయేలాగా వంటకాలు అయితే చేస్తూ ఉన్నా. ఇంకా చపాతీలు తెలిసిందే కదా, ఇది వచ్చేసరికి ఇప్పుడు కలపలేదు, ముందు రోజు నైటే కలిపి పెట్టేశాను కాబట్టి మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇది మల్టీగ్రెయిన్ అనమాట నేను వాడేది. మనము తిప్పుతూ ఉండి హైలో పెట్టుకుంటే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. మనము సిమ్లో కానీ అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎంత సాఫ్ట్గా కలిపినా సరే చపాతీలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఇంకా నిన్నటి కొద్దిగా దోసపిండి కూడా ఉందన్నమాట. ఈ కర్రీలోకి దోశ కూడా టేస్టీగానే ఉంటుంది. పైగా ఒక 2-3 గరిటెలే ఉంది. ఇంకా అది మరలా ఫ్రిడ్జ్లో ఉంచడం ఎందుకని అది కూడా వేసేసాను. మామూలుగా పన్నీర్ అనేది లిమిటెడ్గానే తెచ్చుకుంటాం అనమాట, ఎక్కువగా ఏం తేమో. కాకపోతే ఈ మంత్ నాన్ వెజ్ లేదు కాబట్టి
ఇంకా దాన్నైతే తీసుకుంటూ ఉన్నామన్నమాట. పైగా ఈ మధ్య రిలేటివ్స్ వస్తా అన్నారు కదా, వచ్చారు. అయితే నైట్కి ఈ కర్రీ చేద్దాము అని చెప్పి ఇంకా తెచ్చి పెట్టేశాను అనమాట. అయితే వాళ్ళైతే సాయంత్రం వెళ్ళిపోయారు, వర్క్ ఉంది అని చెప్పి. ఇంకా అందుకని ఇది అలా మిగిలిపోయింది. ఇంక ఇది వచ్చేసరికి మధ్యాహ్నం అనమాట. కొద్దిగా పన్నీరు తీసి పెట్టున్న ఫ్రైడ్ రైస్ చేద్దాము అని చెప్పి. మామూలుగా బిర్యానీ అయితే చేయాలి, కానీ ఏంటంటే ఈ ఈ పొడి కూడా అయిపోతుంది అనమాట టైము. అంటే ఈ నెక్స్ట్ మంత్ 5th వరకు ఎంతవరకు ఉంది, ఇంకా అంతవరకు టైం ఉంది అని చెప్పి ఆగడం ఎందుకులే, ముందే చేసేస్తే సరిపోతుంది అని అందుకని ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట. ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏవి నెక్స్ట్ మంత్ తేననమాట. ఎందుకంటే ఈ మంత్, దీనికి ముందు మంత్ అంతా కూడా వాడేసి బోర్ కొట్టేసింది. ఇంకా కొత్త ఐటమ్స్ ఏమన్నా అయితే తెచ్చుకొని అయితే చూడాలి. మనకి మామూలుగా చుండు ఉన్నప్పుడు చాలా రెమెడీస్ అయితే పాటిస్తూ ఉంటాము. నాకైతే ఇంతవరకు చుండు అయితే ఏం లేదు, కానీ మా పిల్లలకు కూడా లేదు ఇప్పటి వరకు. కాకపోతే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట పెద్దమ్మాయికి. అందుకనేసి నిమ్మకాయ తర్వాత కొబ్బరి నూనె కలిపి పెట్టుకుంటే పోతుందని చెప్పారు. ఇంకా అందుకని అదైతే పెట్టుకొని ఒక 1 hour అలా ఉంచేసి హెడ్ బాత్ అయితే చేసేయాలి. కొంచెం తగ్గుతుందేమో చూడాలి. ఈ క్లిప్స్ తీసుకురమ్మంటే, కలర్స్ తీసుకురాకుండా వాళ్ళు వైట్ మీద ఇలా లైన్స్ ఉన్నవి 3 ఒకేలాంటివి తీసుకొచ్చారనమాట. నాకైతే భలే కోపం వచ్చేసింది. ఇంకా ఏం చేద్దాం, ఉంచేసుకున్నాము. ఇంకా మరలా వాటిని ఏం రిటర్న్ ఇస్తాంలే అని చెప్పి నేను కలర్స్ అంటే ఒకటి పింకు ఒకటి బ్లూ అలాంటిది ఏమంటే వైట్ మీద లైన్స్ ఉన్నవి, అంటే కలర్ కొద్దిగా చేంజ్ ఉన్నవి తెచ్చారు. అది కూడా ఆరెంజ్ పింకు అన్నీ కూడా ఒకేలాగా కనిపిస్తాయి కదా. అవి ఎందుకు అంటే ఇంకా మనం ఏం చేయలేం, పిల్లలు కదా, తెలియదు ఒక్కొక్కసారి. నేను మామూలుగా అవైతే తీసుకోరమ్మని చెప్పలేదు, కాకపోతే వాళ్ళు జస్ట్ హాలిడే కదా అని చెప్పి ఇంకా అలా అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ నూనె ప్యాకెట్ కని వెళ్ళారు. ఈరోజు హాలిడే కదా, చాలా రోజులు అయిపోయినాయి ఇంట్లో స్నాక్స్ చేసి. ఇంకెలాగో శనగపిండి ఉంది, నూనె అయిపోయింది అనమాట. ఉంది కానీ మనకి రైస్ బ్రాండ్ తర్వాత వేరుశనగ నూనె ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అయిపోయింది. ఆ మిగిలిన ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలంటే నాకు అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, ఆ నూనె కాగుతున్నంతసేపు. అదిగాక ఆ ఫ్లేవర్ అనేది నచ్చదనమాట. దాంట్లో డీప్ ఫ్రై చేసినవి మనకు అలవాటు లేకపోతే ఒక రకంగా ఉంటాయి. అందుకని ఇలాంటి డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తూ ఉంటాను. ఇంకా దానికోసం అని వెళ్ళేసి ఇవైతే తీసుకొచ్చారు. సర్లే ఇంకేం చేద్దామని అలా ఉంచేశాను. ఇంక ఇక్కడ మనకి మామూలుగా మినపప్పుతో చేసేవి అనుకోండి చేతికి పెద్దగా అంటుకో, కానీ శనగపిండివి అనుకోండి చేతికి కొద్దిగా అంటుకుంటూ ఉంటాయి. అందుకని చేతి నీటితో తడుపుకుంటూ మనం పిండినైతే చక్కగా అంటుకోకుండా వేసుకోవచ్చు అనమాట. మనకి పెనంలో నిండుగా ఆయిల్ ఉందనుకోండి, దాంట్లో వేసిన కారపూసని తిప్పాల్సిన అవసరం లేదు. అంటే అన్నిటినీ కాదు, ఇలా వాంపూస అంటాం కదా, దాన్ని మాత్రమే తిప్పాల్సిన అవసరం లేదు. అదే నూనె తక్కువగా కొద్దిగానే వేసుకున్నాం అన్నప్పుడు మాత్రం తిప్పాలి, లేదంటే ఇంకో సైడ్ కాలదు. ఇప్పుడు నిండుగా ఉన్నప్పుడు ఏంటంటే గరిటతో అన్నాం అనుకోండి చక్కగా పైన కూడా కాలిపోతుంది. ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే పెట్టుకొని ఇంకా పిల్లల్ని కూడా హెల్ప్ అయితే తీసుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ చేత పని చేపించాలని కాదు, కానీ వాళ్ళకు కూడా పని విలువ అనేది తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ వాంపూస నూనెలో వేసేసామనుకోండి వెంటనే కాలిపోతాయి. ఈ కాలేలోపు మనం ఆ పిండినంతా తీసి పెట్టి మరలా వేసే తలకి ఇవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట. అదే ఉప్పు చెక్కలు కానీ పప్పు చెక్కలు తర్వాత లావుగా ఉన్న మినపప్పు కారాలు అవేంటంటే కాలడానికి టైం పడుతుంది కాబట్టి పిండి మనమే పెట్టుకోవచ్చు. ఇంకా అందుకని ఇంకా ఈరోజైతే ఇంకా మా పిల్లలు అయితే పెడుతూ ఉన్నారు, నేనైతే చేసేసాను. హాయిగా సాంగ్స్ వింటూ ఆ పని చేయడానికి కూడా మనం చెప్పిన వెంటనే చేయరనమాట వాళ్ళు కొన్ని చెప్తే చెప్పాల్సిన రీతిలో అప్పుడైతే చేస్తారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి అంతా కూడా వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఆ వెసల్స్ కూడా క్లీన్ చేసేసాను, ఇంకా కసువు కూడా జిమ్మేస్తున్నా. ఇప్పుడు టైం 4 అలా అవుతుందన్నమాట. అదే పిల్లలు స్కూల్కి వెళ్ళారనుకోండి, నేను ఒక్క పూటే అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే వెళ్ళక ముందు హాల్లో జిమ్మేస్తా, వెళ్ళిన తర్వాత అంతా కూడా నీట్గా సర్దేసిన తర్వాత ఒకసారి జిమ్మేస్తాను. ఇంకా మరలా నెక్స్ట్ డే సాయంత్రం చిమ్మాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి కదా, ఇంకా చెత్త వేయడం అలా ఏమి ఉండదు. ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలు
ఖచ్చితంగా 2 పూట్ల చిమ్మాలి. ఇక్కడ ఇప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయంటే స్కూల్లో చదవడం ఏమో కానీ ఈ బుక్లోది ఆ నోట్స్లో రాయడం, ఆ నోట్స్లోది బుక్లో రాయడం, ఇలా రాయడంతోనే సరిపోతూ ఉందన్నమాట. ఇంకా ఉదయం నుంచి ఏం బుక్కులు తీయలేదు. ఇప్పుడు ఏదో రాసే వర్క్ ఉందని కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే రాసుకుంటున్నారు. ఇప్పుడు మరలా వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళి 6కి అలా వస్తారనమాట. హాలిడే అయితే ఇక్కడ మాకు చుట్టుపక్కల ఆడుకోవడానికి పిల్లలు వాళ్ళ క్లాస్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు కాబట్టి హాలిడే అయినా వాళ్ళు వెళ్ళి హాలిడే ఉన్న రోజు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు రావడం కానీ వాళ్ళ ఇళ్ళకి వీళ్ళు వెళ్ళడం కానీ అలాగా. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా మరలా ఇంకా ఇంతటితో పని అయితే అవ్వదు కదా, మరలా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నైట్కి ఏం చేయాలి, ఏం డిన్నర్ ప్రిపేర్ చేయాలి, అలాంటి మైండ్లో థాట్ అయితే వస్తూనే ఉంటుంది. ఇంకా రేపటి కోసం ఇడ్లీ పిండి అయితే బయట పెట్టేశాను, కలిపి పెట్టున్నా ఆల్రెడీ. ఇంకా తర్వాత పెరుగు, తర్వాత పచ్చడి ఉందన్నమాట, టమాటా పచ్చడి. ఇంకా అదే రైస్లోకి ఎందుకులే ఉప్మా చేసేద్దాంలే అని చెప్పి ఇంకా బయట పెట్టాను. ఇంకా పాలు కూడా కాంచేసుకుంటున్నాము. ఇంక ఈరోజు టీ అయితే పెట్టలేదు, జస్ట్ కాఫీ కలిపేసుకుందాము, పిల్లలకి పాలు ఇచ్చేద్దాంలే అని చెప్పేసి. నాకేంటంటే ప్లెయిన్గా కాఫీ తాగడం పెద్ద నచ్చదు అనమాట, ఆ ఫ్లేవర్ ఎందుకో పడదు. అందుకని కొద్దిగా ఇలా కాఫీ తాగాలి, టీ పెట్టుకోలేము అన్నప్పుడు ఏంటంటే కొద్దిగా బూస్ట్ అనేది యాడ్ చేస్తాను. ఎలాగో పిల్లల కోసం ఇంట్లో తెచ్చిపెట్టుంటాం కదా అనేసి. చాలామందికి కాఫీ అంటే ఇష్టం ఉంటుంది కదా, నాకైతే కాఫీ కన్నా కూడా టీ అంటే ఇష్టం అనమాట. అందుకని ఎక్కువ టీయే పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా బట్టలు కూడా మిషన్కి వేసున్నా ఈలోపు, అవి తెచ్చి ఆరేసాను. ఇప్పుడు టైం 5:30 అలా అవుతుంది. ఇంకా బయట లైట్ వేసేసి ఇంకా డోర్ అయితే వేసుకోవాలి. ఇంకా దోమలు అవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి మాకేంటంటే మార్నింగ్ 6:30 వరకు డోర్ ఓపెన్ చేయడానికి ఉండదు, కింద కదా దోమలు అనేవి వస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఒక్కరోజు పనులు అనేవి గ్యాప్ లేకుండా వస్తూనే ఉంటాయి, ఒకరోజు చాలా ఖాళీ దొరికింది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నాకైతే. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఉప్మా తినేసిన తర్వాత చక్కగా మజ్జిగ అయితే తాగేస్తాము, కడుపులో మంట అలా ఏం లేకుండా. అదండి ఇవాల్టి వీడియో అయితే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.